ఇల్లు ప్రభుత్వం ఇచ్చే ఇల్లు మీకు సర్టిఫికెట్ ఇవ్వలేదు, అసలు మీకు అలాట్మెంట్ అయింది. మళ్ళీ కానీ పేరు ఉంటే ఇస్తున్నా నాకు పట్ట ఎన్నిసార్లు తిరిగాను, పట్టణ ఆఫీస్ లో తిరిగా, ఇస్తున్నా నాకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఇస్తున్నా పట్ట సర్టిఫికెట్లు అందని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? సర్టిఫికెట్లు ఇంకా అందని వాళ్ళు సర్టిఫికెట్ రాలేదు. సర్టిఫికెట్ అమ్మా హౌస్ సైట్ పట్టా మీకు కూడా రాలేదు. హౌస్ సైట్ పట్టా, హౌస్ సైట్ పట్టాలు ఇంకా ఎవరికైనా వచ్చేవి ఉన్నాయన్నా? రాలేదు, మీకు కూడా రాలేదు. ఇళ్ల స్థలాలు ఇందాక అన్న మాట్లాడుతూ 32,000 ఇల్లులు తెనాలి నియోజకవర్గంలో మంజూరు అయినాయి. 32,000 మందికి మంజూరు అయినాయి. కానీ ఎంతమందికి ఇల్లులు తయారైనాయమ్మా? ఇల్లులు తయారైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వ ఇల్లులు ఎవరికైనా వచ్చినాయా? ప్రభుత్వ ఇల్లు ఎవరికైనా వచ్చిందా? ప్రభుత్వ ఇల్లు ఎవరికైనా తయారై వచ్చిందమ్మా? అమ్మా రాజశేఖర రెడ్డి గారు ఇల్లులు కట్టారు, ఇందిరమ్మ ఇల్లులు గుర్తుందా? ఆ తర్వాత ఇప్పుడు జగనన్న గారు ఇల్లులు 32,000 శాంక్షన్ చేశానని చెప్తున్నారు. ఎవరికైనా ఇల్లులు వచ్చినాయా? ఒక్క చేయైనా ఒక్కరికి కూడా రాలే. ఇల్లులు ఎవరికైనా వచ్చాయమ్మా? ప్రభుత్వం ఇల్లులు వచ్చినాయా తల్లి? 32,000 ఇల్లులు శాంక్షన్ అయినాయంట. ఎవరికైనా ఒక్కరికైనా ఇల్లు పూర్తయిందా? శాంక్షన్ అయింది కానీ మేడం పట్టాలందరికీ ఇచ్చారు. అది జగనన్న పేరు మీద ఫోటో పెట్టేసి పట్టా ఇచ్చారు. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా అవసరమైతే ఆ ల్యాండ్ తీసుకోవచ్చు అనే ప్రతిపాదన కూడా ఉంది. అంటే వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళకి ఇచ్చినట్టు వీళ్ళు స్వతంత్రంగా వెళ్ళి అక్కడ ఇల్లు వేసుకోవడానికి కూడా లేదు. నేను గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ మేడం, అందువల్ల నేను కనుక్కొని చెప్తున్నాను. ఇల్లు వేసుకోవడానికి లేదా? మరి ఎందుకు ఇచ్చినట్టు? మరి అది ఊరికే అది ఒక నామకార్థంగా ఇచ్చినట్టే. అమ్మా ఇల్లులు ఎవరైనా కట్టుకున్నారా? ప్రభుత్వం ఇల్లు కట్టిందా? ప్రభుత్వం ఇల్లు కట్టలేదు. పట్టా ఇచ్చారా? నెక్స్ట్ ఎవరమ్మా? లెస్ దెన్ 1% కంప్లీట్ అని ఎవరన్నా అవి కూడా దూరంగా నేలపాడవతల నేలల్లో మోకాళ్ళలోతి నేలల్లో బేస్మెంట్ తప్పితే కంప్లీట్ అయినాయి 1% కంటే ఎక్కువ ఎవరు లేవు మేడం. అంటే 32 ఇల్లులు కంప్లీట్ అయినాయా? అది కూడా అనుమానమే. 1% అంటున్నారు కదా. తర్వాత 320 ఇల్లులు 320 ఇల్లులు వచ్చినాయా? హలో, నా పేరు చెరుకుపల్లి విజయమ్మ. ఇది ఒక ల్యాండ్ మాఫియా అంటున్నారు. ఇది ఒక ల్యాండ్ మాఫియా అంటున్నారు. ప్రభుత్వం ఖర్చు అయిందేమో ఎక్కువ, ప్రజలకు ఇచ్చిందేమో తక్కువ. ప్రభుత్వము ఒకరి దగ్గర నుంచి కొని ఎక్కువకు కొని 30 లక్షల ఎకరా ఉన్న పొలాలని 70 లక్షలు కొన్నారు. ఆ ల్యాండ్ని ఇచ్చారు. దీంట్లో బాగుపడింది ఎవరు? ఆ పెద్ద ఆయన ఏదో మాట్లాడుతున్నారు. బాబు అరే మన వాలంటీర్లు ఎక్కడెక్కడ ఉన్నారమ్మా? మన వాలంటీర్లు అక్కడక్కడ ఉండండి. మనకి ఏం లాభం అంతా నా వెనకాల ఉంటే? వాలంటీరా ఏం చెప్తున్నాడు? సమస్య ఏంటి? హలో అమ్మా, దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చుకోండి. మీ అందరి మాటలు వినటానికి శ్రీమతి శర్మల గారు వచ్చారు. దయచేసి అందరు శబ్దం కూర్చుని మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. హలో ఉండండి. హలో పనిచేయట్లేదు. హలో అమ్మా, నమస్కారం. సభకు నమస్కారం అమ్మా. చెప్పన్నా. వైఎస్ రాజశేఖర్ గారి బిడ్డకి శర్మలారెడ్డి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు.